పార్వతీపురం రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యా విభాగాల ఆధ్వర్యంలో నియోజకవర్గం కేంద్రంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ మొదటి రోజే రిలే నిరాహార దీక్షలు ఉదయం బలిజిపేట మండల యువత మరియు మధ్యాహ్నం పురపాలక సంఘం యువత రిలే నిరాహార దీక్షలో పాల్గొనగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో నిర్వహించిన మెగా డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, అర్హులకు న్యాయం చేయాలని, డిఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు స్పందించకపోతే అప్పటికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే 10వ తేదీన ఇదే పార్వతీపురం నడిబొడ్డులో పెద్ద ర్యాలీగా చేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువత కూడా రోడ్డు మీదకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడి పక్షాన పేదవాడి అవసరాలు తీర్చేటట్టుగా నిరుద్యోగ యువకుల యొక్క అవసరాలు తీర్చేటట్టుగా వాళ్ళ కష్టకాల్లో భాగస్వాములు అయ్యేటట్టుగా పనిచేస్తారని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ప్రభుత్వం అంటే జవాబుదారీతనంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ప్రజల కష్టకాల్లో భాగస్వాములు అవ్వాల్సింది పోయి ప్రజలకు అన్యాయం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాక్షస పరిపాలన, ఈ రెడ్ బుక్ పరిపాలన, ఈ నిరంకుశ పరిపాలన మరి ముఖ్యంగా ఎక్కడి కార్యక్రమాలు చేసినా లేదా ఇటువంటి చేసిన అనేక ఇబ్బందులు గురి చేసిన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈరోజు నారా లోకేష్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా నీ శాఖలో జరిగిన ఈ స్కామ్ పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అలాగే నారా లోకేష్ రాజీనామా చేయాలి. అలాగే నిరుద్యోగ యువకులకి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చెల్లించాలి. అదే కాకుండా సూపర్ 6 పేరిట ఈ రాష్ట్రంలో ఉండే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పాం యువతకి. ఇది ఎక్కడా కూడా ఉద్యోగం ఇచ్చే సందర్భం లేదు. మళ్ళా ఈరోజు చెప్తున్నాం నిరుద్యోగ యువతకేమో నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ వెనకైనా యువత అడుగుతుంది, అయ్యా నువ్వు ఇస్తామన్న 3,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఇస్తామన్న ఆడబిడ్డలు ఎప్పుడు ఇస్తావు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నావు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పరిపాలన అందిస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు తన కొడుకుని నారా లోకేష్తో రాజీనామా చేయించాలి. 2025 డిఎస్సీపై సిబిఐ విచారణ జరిపించాలి. తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు చెల్లించాలి. అలాగే నిరుద్యోగ యువకులకు ఇస్తామన్న నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల ఆలోచన తగినట్టు పనిచేసే ఏకైక పార్టీ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెప్పడానికి నిజంగా గర్వపడుతూ మీ అందరి ద్వారా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ యొక్క ఆటలు మరి చెలవు. జగనన్న అనే వ్యక్తి రోడ్డు మీదకి వస్తే జన సమూహం అంతా కూడా జేజేలు పలికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను జగన్మోహన్ రెడ్డికి చెప్పడం విషయాన్ని కూడా మనం అందరం చూస్తున్నాం. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా మన ప్రాంతం కూడా వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జరిగే కుట్రలు, కూటమి నాయకులు దోచుకున్న సంపద, మరి ముఖ్యంగా ఈ కూటమి నాయకులు చేస్తున్న ఆగడాలు, మరి ముఖ్యంగా అన్యాయాలు అన్నీ కూడా రేపు ఎండగడతామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.